ఒక వ్యక్తి ఎయిర్ బెలూన్లో సాంకేతిక లోపం కారణంగా ఒక వింత ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. చుట్టూ రంగురంగుల పూలు, వింతగా మెరుస్తున్న పక్షులు మరియు ప్రతి వస్తువులోనూ ప్రాణమున్నట్లు అనిపిస్తోంది. ఈ దృశ్యం ఏదో వేరే ప్రపంచానికి చెందింది. అతను ఇంకా ఏం జరుగుతుందో అర్థం చేసుకోకముందే ఎయిర్ బెలూన్ యొక్క బుట్ట మునిగిపోవడం మొదలైంది. తాను మునిగిపోతానేమోనని భయంపడి అతను దూకేశాడు. పక్కువ నీరు ఉన్న చోట ఉన్నానని భావించాడు. కొద్దిసేపటి తర్వాత ఒక స్త్రీ అతని ముందుకొచ్చింది. ఆ వ్యక్తి తటపటాయిస్తూ, నేనేమైనా చనిపోయానా, ఇది స్వర్గమా అని అడిగాడు. ఆ స్త్రీ నవ్వి, లేదు, ఇది స్వర్గం కాదు, ఇది ఓస్ భూమి, మరియు మీరు మేము ఎదురుచూస్తున్న మాంత్రికుడివేనా అని అడిగింది. నిజంగా ఆ వ్యక్తి చిన్న చిన్న చేతి విన్యాసాలు చేసే ఓ మాంత్రికుడి మాత్రమే. అసలైన మాంత్రిక శక్తికి చాలా దూరంలో ఉన్నవాడు. అయితే అతనికి అనుకూలంగా ఉన్న ఒక విషయం ఏమిటంటే అతని పేరు కూడా ఓజ్, మరియు ఆ స్త్రీ కూడా ఒక ఓజ్ మాంత్రికుడి కోసమే ఎదురుచూస్తుంది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని తనతో పాటు తీసుకెళ్లింది. ప్రయాణంలో దారిలో వారికి ఒక వింత జీవి తారసపడింది. మాట్లాడగల, ఎగరగల కోతి తీగలలో చిక్కుకుండింది. కోతికి సహాయం చేయడానికి ఆ వ్యక్తి కత్తితో తీగలను కత్తిరించాడు. అప్పుడే వెనుక నుండి భయంకరమైన సింహం గర్జిస్తూ వారి ముందుకొచ్చింది. భయంతో ఆ వ్యక్తి ఒక చిన్న ఎర్రటి పొడిని విసిరాడు. ఆ పొడి పెద్ద శబ్దంతో వ్యాపించింది. సింహం భయపడి పారిపోయింది. కోతి కూడా ఇతను నిజమైన మాంత్రికుడేనని నమ్మింది. అది ప్రమాణం చేసింది, ఇప్పటి నుండి నా జీవితం మీ సంరక్షణకి అంకితము. తా వ్యక్తి నవ్వి తన బ్యాగ్ను ఆ కోతికి ఇచ్చాడు. ఆ స్త్రీ అతన్ని ముందుకు నడిపించింది, మరియు దూరం నుండి ఒక నగరం మెరుస్తూ కనిపించింది. ఎత్తైన ప్రదేశంలో కాంతులతో వెలిగిపోతూ ఎమరాల్డ్ సిటీ, మరియు ఇప్పుడు అతని కొత్త ప్రయాణం మొదలు కాబోతుంది.